తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి రేపు ఉదయం 10 గంటల నుండి మహతి ఆడిటోరియం నందు జరగబోయే విశ్వవిద్యాలయ 4వ దీక్షాంత కార్యక్రమం గురించి విషయాలను వెల్లడించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 4వ దీక్షాంత సమారోహం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం కులాధిపతి పద్మభూషణ బిరుదాంకితులు ఎన్ గోపాలస్వామి అధ్యక్షత వహించనున్నారు. ముఖ్య అతిథిగా పద్మశ్రీ బిరుదాంకితులు తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం పూర్వ కులాధిపతులు ఆర్థికవేత్త సంస్కృత విద్వాంసులు డాక్టర్ విఆర్ పంచముఖి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. బాల్యం నుండే విద్యార్థులకు బాలకేంద్రాల ద్వారా సంస్కృతాన్ని ప్రతి శనివారం రవివారం ఉచితంగా విశ్వవిద్యాలయం ద్వారా నేర్పించడం జరుగుతుందని, ఈ సంవత్సరం 2242 బాలులు ఈ కేంద్రం ద్వారా సరళంగా సంస్కృతాన్ని అధ్యయనం చేశారని తెలియజేశారు. ఈ స్నాతకోత్సవం సందర్భంగా 75 మంది విద్యార్థులు విద్యావారధి పట్టాలను ఛాన్సలర్ చేతుల మీదుగా అందుకోనున్నారు. అలాగే ఆచార్య ఎంఏ, ఎంఎస్సి, బిఏ, బిఎస్సి, ఎంఎస్సి యోగా థెరపీ సర్టిఫికేట్ మరియు డిప్లొమా ప్రమాణ పత్రాలను విద్యార్థులు అందుకోనున్నారు. సమాయోజన చేయడం జరుగుతుంది. అత్యంత వైభవంగా జరుగుతుంది. దేనికైనా ఫలితం పిల్లలు ఎన్నాళ్ళు కష్టపడి చదివి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాళ్ళు చదివినటువంటి దాని యొక్క మనం ఇచ్చేటువంటి డిగ్రీ ఒక ఫలితంగా వాళ్ళకి ఈ ఇచ్చేటువంటి డిగ్రీ ఆ జీవితాంతం వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. కాన్వికేషన్లో మనం ఇచ్చేటువంటి డిగ్రీ ఆచార్య కావచ్చు, శాస్త్రి కావచ్చు, అక్కడ మా కులపతులు వారు ప్రమాణం చేయిస్తారు. ఆ జీవితాంతం వాడికి డిగ్రీని ధరించడానికి వారికి ఒక యోగ్యత వస్తుందన్నమాట. అందరికీ నమస్కారాలు. ప్రతి విద్యా సంస్థలోనూ కూడా అంతిమైనటువంటి ఫలితాంశం జరిగేది ఈ స్నాతకోత్సవంలోనే. ఈ స్నాతకోత్సవాన్ని మేము దీక్షాంత సమారోహం అంటుంటాం. ఇందులో ముఖ్యంగా మా కులాధిపతులు, వైస్ ఛాన్సలర్ అందరికీ కూడా బిరుదు ప్రదానాలు ఇచ్చి దీక్షితులు చేస్తారు కాబట్టి దీక్షాంత సమారోహం అవుతుంది. ఈ సంవత్సరం మా విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే శాస్త్రి సమ్మానిత శాస్త్రి అని పిఏ ఆనర్స్ అదొకటి, డిగ్రీ కోర్స్ ఒకటి ఉంది. అలాగే ఒక ఆచార్య అని పీజీ డిగ్రీ కూడా ఒకటి ఉంది. ఇక పైన పిహెచ్డి అవార్డ్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటిలోనూ కూడా ఉండేటువంటి ప్రతి ప్రోగ్రాంలో ఉన్నతమైనటువంటి అంకాలు, సిడిపిఏ ఎక్కువ వచ్చిన వాళ్ళకి గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయి. ఇందులో ప్యూర్